డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ వరదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే చెరువు ఖాళీ చేయకుండా మూసి వద్ద ఉన్న ప్రజలను ముంచారని ఆరోపించారు. క్లౌడ్ మూసి కూడా అధికారులను అప్రమత్తం చేయలేదన్నారు. మూసి ప్రజలను ముంచి 1,50,000 కోట్లు కొల్లగొట్టడానికి కుట్రలు చేశారన్నారు. చెరువు ఖాళీ చేయకుండా ఒక్కసారి 15 గేట్లు ఎత్తి రేవంత్ రెడ్డి మొత్తం ముంచేశాడని కేటీఆర్ ఆరోపించారు. ఇక రేవంత్ నిర్వాకం వల్లే మొట్టమొదటిసారి ఇమ్లిబన్ బస్టాండ్ మునిగిందన్నారు కేటీఆర్. ఇంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ల కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దయి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు. వాటిని పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. దబ్బన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అదైనా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండ్రు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు. కుండపోత వర్షాలతో మూసీ నది ముంపు ప్రాంతాన్ని అధికార బృందం సందర్శించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు, హైడ్రా అధికారులతో కలిసి మూసీ నది ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులను తెలుసుకున్నారు. ముంపు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. మూసీ ఉధృతి రాత్రి పరిస్థితికి ఉదయం పరిస్థితికి చాలా తేడా కనిపించిందని అధికారులు ప్రజాప్రతినిధులకు తెలిపారు. ఉదయం ఉధృతి పరిస్థితి మధ్యాహ్న సమయానికి క్రమేణా తగ్గిపోయిందని అధికారులు వెల్లడించారు. ఇక మూసీ ఉధృతితో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. చాలు మూసీ నది వరదతో చాదర్ఘాట్ వద్ద ఇళ్లని నీట మునిగాయి. లో లెవెల్ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న నివాసాలను మూసీ నీరు ముంచెత్తింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రంతా జాగారం చేశారు. ప్రస్తుతం నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది.
మరోవైపు పూర్తిగా ఇళ్లను నీరు ముంచెత్తడంతో డాబాలపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. వారికి డ్రోన్స్ ద్వారా మంచినీటిని, ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల్ బిన్ అబ్దుల్లా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. హైడ్రా గతంలో మార్కు చేసిన ఇళ్లను పరిశీలించారు. రివర్ కోర్స్ అంతా కూడా రివర్ క్లియర్ గా మనకి దాని డిమార్కేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవన్నీ కూడా రివర్ బెడ్ లో ఉన్నటువంటి నివాసాలు కాబట్టి అవన్నీ మునుగుతున్నాయి అన్నమాట. సో వీళ్ళకి అంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్ట్ లో భాగంగా వాళ్ళని సేఫర్ ప్లేసెస్ లోకి మూవ్ అవడానికే ఒక ఇది కూడా చేస్తున్నారు కాబట్టి అది పర్మనెంట్ సొల్యూషన్ అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు యాజ్ డీజ్ అయితే మటుకు మా వైపు నుంచి ఇమీడియట్ గా ఈ రోజుకి డ్రోన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, నెక్స్ట్ అట్లానే వాటర్ ఇవన్నీ కూడా డెలివరీ చేస్తున్నాము. జిహెచ్ఎంసీ, హైడ్రా అండ్ అట్లానే రెవెన్యూ అండ్ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇంకా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి దీంతో సమిష్టిగా కలిసి పనిచేస్తున్నారు. అదే ఇప్పుడు మొత్తం మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కాలనీస్ దాకా ఉన్నాయి. ఇంకా మనకి ఎంత హౌసెస్ అనేది కూడా అది మనం ఎన్యూమరేషన్ చేస్తున్నాము. మా వైపు నుంచి అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే స్టాండర్డ్ ఉన్న సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి. బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండే పరిస్థితి ఏమి లేదు. అట్లా లేదు. నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. బట్ చాలా మంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ల నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడరు. పైకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు 4-3 అడుగుల్లో ఉన్నా కూడా చాలా మంది అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు. బట్ డెఫినెట్ గా వాళ్ళు కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నాము. ఇది బహుశా సాయంత్రం కల్లా బెటర్ అవుతుంది. అంతా కూడా ఇప్పుడు తగ్గుతుంది. ఆల్రెడీ వాటర్ లెవెల్ తగ్గుతుంది. మనకి ఇప్పుడు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా మన వికారాబాద్ అండ్ ఇతర ఏరియాస్ లో కూడా అంత వర్షాలు అయితే తగ్గినాయి. సో న్యాచురల్ గా మనకి వర్షాలు తగ్గడం తోటి ఇన్ఫ్లోస్ కూడా తగ్గడం తోటి మనకి ఇక్కడ బెటర్ గా ఉంది పరిస్థితి. నేను ఉండేది ఓల్మలక్పేట్ శంకర్ నగర్ లోనే. అంటే ప్రతి ఒక్క టైం మూసీలా నీళ్ళు ఇచ్చినప్పటికీ వితౌట్ ఇంటిమేట్ ఇచ్చేస్తారు. అంటే ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేయాలి అని అనుకుంటారు, అది అర్థమైతే లేదు మాకు కూడా. అంటే ప్రతి ఒక్క టైం మూసీలా నీళ్ళు ఇచ్చేటప్పటికి ఇంటిమేట్ ఇస్తలేరు. నిన్న కూడా గండిపేట నీళ్ళు ఇచ్చినప్పటికీ వితౌట్ ఇంటిమేట్ నీళ్ళు ఇచ్చారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటికి వచ్చేది కూడా అవకాశం నీళ్ళలా దొరకలేదు. ఇప్పుడు చాలా మంది వినాయక్ వీధిలో చాలా మంది ఇంట్లోనే ఉన్నారు, పసాంచి ఉన్నారు. వాళ్ళ గురించి కూడా కొద్దిగా ప్రభుత్వం ఇమీడియట్ గా హెలికాప్టర్ ద్వారానే వాళ్ళకి రెస్క్యూ చేసి వాళ్ళకి బయటికి తీయాలని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మూసి సంబంధించినటువంటి పైన కురుస్తున్నటువంటి వర్షాల సందర్భం లోపల పూర్తిగా గేట్లు ఎత్తివేసిన విషయం మనకు తెలుసు. కానీ కింద స్థాయి లోపల ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా బస్తీలు, కాలనీలు అన్ని కూడా ముందస్తు సమాచారం లేకుండా ఈ గేట్లు ఎత్తేయడం వలన రాత్రి అంతా కూడా బస్తీలో మొత్తము ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు చేరుకున్నటువంటి చాలా ఇళ్ళు, మరి టెంపుల్స్ లో, కమ్యూనిటీ హాల్లో ప్రజలంతా కూడా ఈరోజు సేఫ్టీ మినిమం పాటించకుండా గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పాలైంది. పురాణపూల్ వద్ద మూసి 13 అడుగుల మేర ఉధృతంగా ఉరకలేస్తోంది. ఇక జలసవడి చేస్తోంది. పురాణపూల్ వద్ద మూసీ నది మధ్యలో ఉన్న శివాలయంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది. వరద భారీగా పెరగడంతో పూజారి కుటుంబం ఆలయం పైకి ఎక్కి నిల్చున్నారు. పూజారి కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు హైడ్రా పోలీసులు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 4 వ్యక్తులు వరదలు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు జియాగూడ, పురాణపూల్ మధ్య ఉన్న 100 ఫీట్ల రోడ్డును మూసేశారు. దీంతో అత్తాపూర్, పురాణపూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పురాణపూల్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అఫ్జల్గంజ్ వద్ద ఉన్న మూసీ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
మూసీ నది ఉధృతి భయానక స్థాయిలో ప్రవహిస్తోంది. శంకర్పల్లి, ప్రొద్దుటూర్, నాగరగూడ బ్రిడ్జి వద్ద ఉన్న మూసీ డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. క్షణక్షణం వరద ఉధృతి పెరిగిపోతోంది. రహదారులపైకి నీటి ప్రవాహం ఎగబారుతుండటంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతీసింది. ఇక వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రజలు ఆందోళన నెలకొంది. శంకర్పల్లి, చేవెళ్ల, మోకిల పోలీసులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టారు. బారికేడ్స్ ఏర్పాటు చేసి వాగు వద్ద పహారా కాస్తున్నారు. ఎవరూ వాగు దాటే ప్రయత్నం చేయకుండా నిఘా పెట్టారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయంగా శంకర్పల్లి మార్గాన్ని ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.